సో ఒక రెండు మాటలు మీతో షేర్ చేసుకొని తొందరగానే క్లోజ్ చేస్తాను, ఎక్కువ టైం ఏం తీసుకోను. నాకు తెలిసి నేను చాలా వరకు 8th క్లాస్ వరకు పిల్లలకి చాలా వరకు స్టోరీస్ చెప్పాను. సో ఒక బెటర్ అడ్వైస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్. ఒక నిమిషం బాయ్స్, హలో, అందరు జాగ్రత్తగా వింటే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, అంతగానం అవసరం లేదని అనుకుంటే సో యాజ్ యువర్ విష్. ఎప్పుడైనా సరే మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను. ఒక అడవిలో కొన్ని జంతువులు ఉంటాయి, అంటే కొన్ని పక్షులు కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడిని తీసుకుందాం. ఆ కోడి ఏం చేస్తుందనంటే తన పిల్లల్ని తన దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టుకొని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు ఇంతకుముందు కూడా ఈ స్టోరీ చెప్పాను. సో తన తల్లి చెప్తుంది అన్నట్టు తన పిల్లలకి, ఎప్పుడు కానీ ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళితే అక్కడ కఠినమైన మృగాలు ఉంటాయి, ఆ మృగాలు అనేవి మిమ్మల్ని తిని చంపేసేస్తాయి, కాబట్టి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అడ్వైజ్ చేస్తాయి. ఈ పిల్లలు ఏం చేస్తాయనంటే, చెప్పినవు తీరా చాలా ఎక్కువ చెప్పావు, నువ్వు చెప్తే నీ మాట మేము వినాలా, అంటే మాకంటూ జ్ఞానం వచ్చింది, మాకంటూ తెలివి వచ్చింది, మేము స్వేచ్ఛా పక్షులం, స్వేచ్ఛగా విహారించాలనుకుంటున్నాం, ఈ అడవిలో పడి ఎట్లాంటి తిరగాలనుకుంటున్నాం, మాకు నచ్చింది మేము చేయాలనుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి అమ్మా, మాకు నచ్చినట్టు మేము ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పిల్లలు ఆ తల్లిని వదిలేసి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాయో అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫారెస్ట్లో అన్ని కోళ్ళే ఉన్నాయి. పిల్లలు ఒక్క నిమిషం, అమ్మాయిలు, ఫారెస్ట్లో మనం తిరుగుతున్నప్పుడు అన్ని సాధు జంతువులే, మంచి జంతువులే ఉన్నాయి, కఠిన మృగాలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? అంటే మనం మన జీవితంలో వెళ్ళే మార్గంలో నీకు పరిచయం అయ్యే వాళ్ళందరూ కూడా మంచోళ్ళే పరిచయం కారు, నీ చుట్టూ ఉండే సరౌండింగ్ అంతా కూడా మంచిగానే ఉండదు, ఏ నిమిషం ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ జంతువులు అంటే ఆ కోడి యొక్క పిల్లలు ఎప్పుడైతే అడవిలోనికి వెళ్ళినాయో అక్కడ నుండి వచ్చి వేరే మృగాలు వచ్చి వాటిని చంపేసి తిని పాడేస్తాయి. నేనేం చెప్తానంటే, ఎవడైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, రియల్ లైఫ్లో అయినా సరే, తల్లిదండ్రుల మాట వినకుండా, టీచర్ మాట వినకుండా, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టే నేను ఉంటా, ఇది నా బ్రతుకు, నా ఇష్టం అని మనం అనుకున్నాం అనుకో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బోల్డా పడతాం. గాలిపటం అనుకుంటుందంట దారాన్ని కట్టినంతసేపు, ఏమనుకుంటుందనంట, అరే ఈ దారం నాకు ఎందుకు కట్టిర్రా, నేను స్వేచ్ఛగా ఆకాశంలో విహరిద్దుంటి, స్వేచ్ఛగా ప్రయాణం చేద్దుంటి, నేను ఆకాశాన్ని దాకపోతా అని గాలిపటం అనుకుంటుందనంట. కానీ ఎప్పుడైతే ఆ దారం తెగిపోయిందో, ఆ దారం అంటే ఎవడు? నీ పేరెంట్స్. ఎప్పుడు ఆ దారం ఎవరు? నీ టీచర్. ఎప్పుడైతే ఆ బాండింగ్ ఆ తల్లిదండ్రుల నుండి లేకపోతే ఆ టీచర్ నుండి తెగిపోయి పైకి ఎగిరిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? గాలిపటం స్వేచ్ఛగా విహరిస్తుందా? విహరించదు, ఏదో ఒక జాగలా చిక్కుకొని క్లోజ్ అయిపోతుంది. నేనేమంటానంటే, స్వేచ్ఛను కోరుకునే ఏ అమ్మాయి అయినా, స్వేచ్ఛను కోరుకునే ఏ పర్సన్ అయినా జీవితంలో ఏదో ఒక జాగల ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతారు. ఎప్పుడు కానీ ఫ్రీడమ్ని కోరుకోకండి. ఫ్రీడమ్ ఎక్కడ ఉండాలి? నీ తల్లిదండ్రుల నుండి ఫ్రీడమ్ ఉండాలి. తల్లిదండ్రులను మోసం చేస్తే ఒక ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అర్థమవుతుందా? జీవితం చాలా పెద్దది కాదు, జీవితం చాలా చిన్నది. ఆ జీవితంలో నీకంటూ మెమొరీస్ ఎలా ఉండాలి? నీ పేరు చెప్తావు, ఫలానా అమ్మాయిరా ఎలా బ్రతికిందిరా అని 10 మంది చెప్పాలా, అరే ఫలాంది ఎలా బతికిందిరా అని 10 మంది అనుకోవద్దు. అర్థమవుతుందా? మిమ్మల్ని చూసి ఏం చేయాలి? నీ తల్లిదండ్రులు గర్వపడాలి, నీకు చదువు చెప్పిన నీ టీచర్స్ గర్వపడాలి. ఇప్పుడు భావిస్తున్నారు, ఏ గోల్స్ ఉన్నాయో, ఏ లక్ష్యాలు ఉన్నాయో, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి బాధపడొద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గొప్పగా సంతోషించే డేస్ ఉండాలి, కానీ అరే పలానోని నేను ఎందుకు కన్నాను రా, పలానోడు నా కడుపుని ఎందుకు పుట్టినరా అని చెప్పుకునే డేస్ రావద్దు. జీవితంలో మనమంటూ ఎవరికైనా రుణపడి ఉన్నామో అని అంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉన్నారు. సో మీరు జీవితంలో అందరూ చదువుతారని నేను, అందరు గొప్పలు అవుతారని నేను, అందరూ ఒకటే రకంగా లైఫ్ స్టైల్ ఉండాలని నేను, కానీ నిన్ను బట్టి నీ పేరెంట్ ఎప్పుడు కూడా బాధపడొద్దు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకురాకండి. మీ చదువుల గురించి నాకు తెలియదు, మీ చదువులు ఎలా ఉన్నా కానీ మీ భవిష్యత్తు బాగుండాలని, బెటర్గా ఉండాలని, మీ తల్లిదండ్రులకు మీరు మంచి వ్యక్తులుగానే కనిపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.